లుక్ వచ్చింది కానీ ఎట్లా అనిపించింది ప్రభాస్ రుద్రుడు గెటప్ కదా, చాలా బాగా అనిపించింది. ఇప్పటివరకు మనం శివుడు గెటప్ లో వస్తున్నాడేమో అనుకున్నాము. రుద్రుడు అంటున్నా అంటే అసలు 6 అడుగుల హైట్ 7 అడుగుల హైట్ అంటారు కదా, ఆ హైట్ కు తగ్గ దండం చేతిలో ఒకటి ఉన్నది. ఆ లుక్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తున్నది. సినిమాకి నాకు తెలిసి విష్ణు వాళ్ళ ప్లేస్ అవుతుందో లేదో తెలియదు కానీ మంచి ఫ్యామిలీ వాళ్ళ బ్యానర్లే కదా వచ్చేది, వాళ్ళ బ్యానర్లే వస్తున్నది. సో ప్రభాస్ వల్ల బ్యానర్ గానీ సినిమా గానీ బాగా ప్లేస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. నెక్స్ట్ అక్షయ్ కుమార్ శివుడు అంటున్నారు, అది ప్రభాస్ కి ఇస్తే బాగుండనే ఫీలింగ్ నాలో కలిగింది. ఎందుకంటే ఇంతకుముందు కన్నప్ప అనే ఒరిజినల్ టైటిల్ తో పెద్దడాడి కృష్ణరాజు గారు చేశారు కదా సినిమా. సో అదే పాత్ర మనోడికి ఇస్తున్నారా, శివుడికి గెటప్ ఇస్తున్నారా, రుద్రుడు అని కొంతమంది అంటున్నారు. కన్నప్ప అంటే మరి శివుడికి కన్ను పోతే మనోడు ఏమైనా కన్ను తీసి పెడతాడా? మరి మన విష్ణు అయితే ఆ కన్నప్ప అని నడిచినప్పుడు బాగా ట్రోల్ అయిపోయింది. ఆ ట్రోల్స్ అన్ని ఈ లుక్ చూసి నాకు తెలిసి సగం పక్క తప్పుకుంటా అనుకుంటా, ఆ ట్రోల్స్ అందరూ పక్క తప్పుకుంటా అనుకుంటా. ఎందుకంటే అంత బాగా అనిపించింది ప్రభాస్ లుక్ అయితే. అక్షయ్ కుమార్ ఇక ఆయన మనకు అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని తెచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆడ మామూలుగా మంచి ఫ్యామిలీ బ్యానర్ అంటే చాలా మంచి సినిమాలు వచ్చినాయి ఇంతకుముందు, మంచి సినిమాలు ప్రొడ్యూసర్ కూడా చేశారు. ఆ బ్యానర్ ద్వారా చాలా మంచి సినిమాలు వస్తాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దాంట్లో ప్రభాస్ని పెట్టడం అనేది సినిమాకి చాలా ప్లస్ అవుద్ది. వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ బాహుబలి తర్వాత పుష్ప ఇటువంటి సినిమాలు వచ్చి మన సౌత్ ఇండియాని మన తెలుగు సినిమాలు ఎక్కడికో తీసుకువెళ్ళి నిలబెట్టినప్పుడు మన దక్షిణాది హీరోలను తీసుకొచ్చి మెయిన్ పాత్రలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పెట్టండి విలన్ గానో ఇంకేదైనా క్యారెక్టర్లో రౌడీగా విలన్ గానో ఇచ్చేసుకోండి, కానీ వాళ్ళని తీసేసుకొని మన సినిమాలు చిన్న సినిమాలు చేసుకోవద్దని కోరుకుంటున్నా. సో వాళ్ళని పెడితేనే హిందీలో మన సినిమా కన్నప్ప సినిమా ఆడదా అనుకోవడం కూడా భ్రమనే. ఎందుకంటే ప్రభాస్ కట్అవుటే చాలు మనకాడ. ఎందుకంటే మోహన్ బాబు గారు కూడా ఎంపీగా చేశారు, వాళ్ళ బ్యానర్ నుంచి కాస్త కూర్చొని నార్త్లు తెలిసి ఉంటుంది, ఎమ్మెల్యే అక్కడున్న పొలిటికల్ లీడర్లు తెలిసి ఉంటుంది, వాళ్ళ ద్వారా కొంచెం పబ్లిసిటీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో కన్నప్పగా ఆ సినిమాలో వాళ్ళు ఎవరే పాత్రలు పోషిస్తున్నా కానీ ఇప్పటివరకు వచ్చిన పోస్టర్లో లుక్స్ లలో మాత్రం ఖచ్చితంగా నాకైతే ప్రభాస్ లుక్ చాలా బాగా అనిపించేసింది. అది కామన్ గా సినిమాలో అంత ఎయిరీ లెంత్ అంటే విగ్గే పెట్టేస్తారు కదా, మేకప్ చేస్తారు కాబట్టి అది విగ్గే ఉంటుంది. ఒరిజినల్ అంటే అంత పెంచుకొని ఉండాలంటే ఒక 3-4 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. అంత ఓపిక ఆడనేది అప్పటికే 100 కోట్లు పెట్టి చేస్తున్నారంటే, వాళ్ళ బ్యానర్లు అంత ఖర్చు పెట్టి చేస్తున్నారంటే రియల్ గ్రేట్. మళ్ళీ అంత జుట్టు పెంచాలంటే వాళ్ళు ఇక 100 కోట్లది 500 కోట్లు అయింది వడ్డీలతో సహా, చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేకప్ చేస్తారు కాబట్టి ఆ లుక్ లో మాత్రం కన్నప్ప మన రుద్రుడు లుక్ లో మాత్రం ప్రభాస్ చాలా బాగా సూట్ అయ్యిండు, చాలా బాగా అనిపిస్తుంది. సినిమాకి 100% ప్రభాస్ వల్ల 100% ప్లేస్ అయ్యే అవకాశాలు ఉంది. ఖచ్చితంగా బడ్జెట్ పెట్టారు కదా, ఆ బడ్జెట్ అయితే తిరిగి రావాలంటే మాత్రం రుద్రుడిగా మనోడు సక్సెస్ అవుతాడు, సక్సెస్ చేస్తాడు. సినిమాకి అయితే చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ ఉంది. ఎందుకంటే ఈ సినిమా వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ప్లస్ అయ్యే అవకాశాలు ఉంది. సో ఇంకో విధంగా ప్రభాస్ అల్లు అర్జున్ ఇట్లా బావా అనుకుంటారు కదా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మంచి ఫ్యామిలీ అల్లు అర్జున్ తోటి కూడా చాలా బాగానే ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు మనోజ్ గమ్యం సినిమాలో అల్లు అర్జున్ తో చేసిండు కదా, సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అలా ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఫ్యామిలీ పరంగా వాళ్ళకి ఎన్ని గొడవలు ఉన్నా కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సినిమాకి వెళ్ళే అవకాశం ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, రాజాది రాజా ప్రభాస్ రాజా అంటారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ వల్ల ప్లస్ పాయింట్ 100% అవుతుంది. కన్నప్ప ఈ రోజు బతికి బట్ట కట్టాలంటే, ఆ సినిమా బతికి బట్ట కట్టాలంటే ఖచ్చితంగా మంచి ఫ్యామిలీ ఫ్యాన్సే కాదు ప్రభాస్ ఫ్యాన్స్ వల్ల 100% సక్సెస్ అవుతుంది సినిమా. అంటే జోడీ కాకపోవచ్చు, పార్వతి అంటున్నారు కాబట్టి జోడీ కాకపోవచ్చు ఇద్దరికి. ఆ రుద్రుడు గెటప్ అంటున్నారు, రుద్రుడు అంటే మళ్ళీ అది వేరవుతుంది, పార్వతి రుద్రులు వేరుంటారు కదా. శివుడి క్యారెక్టర్ అయితే 100% కాదని అంటున్నారు. సో అక్కడ పోయింది కాబట్టి పార్వతి వీళ్ళిద్దరికి సన్నివేశాలు ఉండొచ్చేమోలే ఏదైనా, ఎందుకంటే తల్లి లాంటి పాత్ర కాబట్టి సన్నివేశాలు ఉండొచ్చు, ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. పార్వతి మనం గత సినిమాల్లో దేవతల సినిమాల్లో ఎలా చూస్తున్నామో ఆ లుక్ లో పెడితే బాగుంటది. కొంచెం పార్వతి లుక్ లో చీర కట్టేదో కొంచెం చూపించారు కదా, అది ట్రోల్ కూడా అయినట్టుంది రీసెంట్ గా. సో అలా కాకుండా ఆమెకు కూడా కొంచెం ఓల్డ్ లుక్ లో జడలేసి ఇలా ఇది ఇప్పుడు మనకు ఎవరికి ప్రభాస్ మోడర్న్ పార్వతిగా ఉండదు, అలా చూపించొద్దు. అలా చూస్తే చాలా కష్టం అవుతుంది, సినిమాకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా అవసరం అయితే బాబా ఎందుకు పెట్టారా బాబా అమ్మాయిని అంటారు. సాయిపల్లా ఉన్నది, ఇటువంటి వాళ్ళని పెట్టేసండి. రీసెంట్ గా వచ్చిన మన ఐశ్వర్య రాజేష్ ఉన్నది, ఆమెకు మంచిగా నీట్ గా పార్వతిలా గెటప్ వేస్తే మస్తు సూట్ అవుతుంది. మన ఓల్డ్ పీపుల్స్ కూడా చూస్తారు. ఇప్పుడు మోడర్న్ గెటప్ లో అవసరమే లేదు కాజల్ పెట్టడం అయితే. సో సినిమాలో చూద్దాం, లుక్ చూస్తే మనం అన్ని చెప్పకూడదు కాబట్టి సినిమాలో ఎంతవరకు ప్లస్ అయితే తెలియదు, కానీ మోడర్న్ గెటప్ లో చూస్తే మాత్రం సినిమాకి మైనస్ అవకాశం ఉంటుంది. జనాలు తిడతారు కూడా, ట్రోలింగ్ ఇంకా పెరుగుతాయి. సో టోటల్ గా అయితే సినిమాకి ప్రభాస్ వల్ల 100% ప్లేస్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో 100 ప్రభాస్ ఉన్నట్టు కాబట్టి బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ కూడా పెట్టారు కాబట్టి 100 200 రావాలని కోరుకుంటున్నా. 100+ అయితే ఖచ్చితంగా వస్తాయి, ప్రభాస్ వల్ల ఛాన్స్ అయితే ఉన్నది. థ్యాంక్ యూ.